इधानी बक्सी सही वैसनी बताओ सही वैसूरदा जय पार्वती तुझ मांड कड़े हज देव दगर विघ्नेंदु ठाल बोल अमर का विशाख वटकरया వందే మాతర గీతాన్ని ఆలపిస్తాము. మన హిందూ సమ్మేళనం నిర్వహించడానికి ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జై జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై హింద్. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అన్న నినాదంతో మన అధ్యక్షుల వారు ఉపన్యాసం ఇచ్చారు. వేదికను అలంకరించినటువంటి పూజ్యులు గజానన్ మహారాజ్ గారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి మాతృమూర్తులందరికీ కూడా నమస్కరిస్తూ సమితి అధ్యక్షులు భీమరావు రాథోడ్ గారు, ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి భీమరావు గారు, ఈ హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీరామ్ నాయక్ గారు, అలాగే గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు, ఆత్మీయ స్వయం సేవక బంధుగన్ పదే పదే మనకు చెప్పుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందూ సమాజాన్ని అంతా కూడా ఒక దగ్గర కలపాలి అనేటటువంటి ఆలోచనతో, ఆ ఆలోచనలో భాగంగా మనం ఇక్కడ కలవడం జరిగింది. యజ్ఞం పూర్తయిన తర్వాత అది మెత్తేస్తుంటే ఆమె ఉన్ని ఏదైతే ఉమ్మేసిందో ఆ ఉమ్మి కాస్త బంగారం కడ్డీలాగా బయటకు వెళ్ళింది. అప్పుడు ఆ భార్య దగ్గర, చూడు నువ్వు మూర్ఖుడివి, నేను చూడు ఈ యజ్ఞం పవిత్రమైనవి, ఇందులో నువ్వు ఉమ్మిస్తే అది బంగారం అయింది అని చెప్పేసి ఇంకోలో దొరికితే బాగుంటుంది అని చెప్పేసి. కానీ రెండో రోజు కూడా మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ ఉంచింది. ఈ మంచి విషయం కదా, నేను సంపాదించుకుంటా నాకు బంగారం వస్తుందో, ఆమె ఉంచింది, ఆమెకు బంగారం కట్టింది. ఆ విధంగా ఒకరికి ఎట్లుంటుంది మనకు తెలుసు కదా. ఒకరి చెవులో పడ్డదంటే ఇంకో చెప్పేటప్పుడు మనం కడుపు మంట తగ్గదు. ఒక విషయం మన దగ్గర ఉన్నదనుకోండి, ఆ విషయం ఇంకో చెప్పేదాకా మన కడుపు మంట తగ్గదు. ఆ విధంగా ఊరంతా వెళ్ళిపోయింది. ఊరంతా కూడా మనం ప్రారంభం చేశారు. చూడండి, ఊరంతా పట్టణంలాగా అయిపోయింది. ఈ ఎవరైతే ప్రారంభం చేశాడో ఆయన మాత్రం అట్లాగే ఉన్నాడు. ఆ ఊరంతా కూడా బాగా అహంకారంకి వచ్చేసింది. ఎవరైతే యజ్ఞ కార్యక్రమం ప్రారంభం చేశాడో అతన్ని నీకు ఒక అందమైనటువంటి యువతిని బహుమతిగా తీసుకొచ్చాం కాబట్టి నువ్వు ఈమెను అనుభవించు అని చెప్పేసి తన సైన్యం తీసుకొచ్చిస్తే శివాజీ మహారాజు ఆనందపడ్డా? ఆనందపడలేదు. బాధతోని, మూర్ఖులారా మీరే మూర్తితో సమానము, తన భార్యము తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తల్లితో సమానము, కాబట్టి ఈమెను ఏ విధంగా అయితే తీసుకొచ్చారో అదే విధంగా వాళ్ళ దగ్గర వదిలిపెట్టండి. ఆడబిడ్డకు ఏ విధంగా అయితే నగలు, నట్ల, బట్టలు ఏ విధంగా అయితే సత్కరించి పంపిస్తామో ఆ విధంగా శివాజీ పంపించినటువంటి సంఘటన శివాజీ జీవితంలో మనకు కనిపిస్తుంది. ఈ దేశము ఈనాటికి కూడా బానిసత్వంలో ఉన్నా కూడా ఇంకా ఈ సంస్కృతి సాంప్రదాయాలకు ఉండడానికి కారణము అట్లాంటి గుప్పెడు మంది నాయకులు మాత్రమే. అదేవిధంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ఏ హిందూ సమాజం అయితే విఘటన చీలిపోయిందో, స్వాభిమానం పూర్తమయ్యా అని అంటూనే మళ్ళీ అంకులు అంటున్నాడు. సరే నీ సివిల్స్ కదా అని చెప్పేసి, సివిల్స్ చాలా టార్గెట్ ఉంది కదా, మరి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు, సమ్మర్ ఇంటికి వెళ్తున్నాడు, ఇది సంస్కారవంతమైనటువంటి విద్య అవసరం కదా. మీ పాఠశాలలో, మీ కళాశాలలో గేమ్స్ కానీ విషయాలు ఏమైనా చెప్పారంటే ఎక్కడ అంకుల్, మళ్ళా అంకులే, ఎక్కడ అంకుల్, అసలు చదువు మార్కులు. మరి నేను చెప్పిన విషయం అర్థమైందంటే ఆ అంకులు నేను ఈ మధ్య వాట్సాప్ లో చూశాను, పేపర్ లో చూశాను, ఒక వార్త. आपको ये नहीं बोलेंगे कि आंटी नाच रही, दीदी नाचे, वो बोलेंगे उदेक उतनी बात तो नहीं बोलूंगा, पर आप सावध हो जाओ कृपया। आप किसी की माँ हो, आप किसी की बहन हो, किसी की दादी हो, किसकी चाची हो, आंटी हो, ये ऐसी संस्कृति आपकी संस्कृति नहीं है।
बच्चों की शादी है तो घर में नाचो, पर चौराहे पे चौक में डीजे पर मत नाचो। और पुरुषों के लिए मेरी विनती है कि अपने ही बेटी को ऐसी संस्कार मत दो कि वो बेचारी डीजे पर पार्टी में नाचे, इससे अपनी संस्कृति की हानि हो रही है। और यहीं से नवजात नाम का सारा कैंसर जैसा वो कीड़ा चारों तरफ घूम रहा है।